హాయ్ గాయ్స్, ఆక్వా ఫార్మింగ్ లేదు డే 7. ఈ రోజు ఏరియాటర్లు ఫిక్స్ చేసుకోవడానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుద్దో తెలుసుకుందాం. దానికన్నా ముందు అసలు చెరువులో ఈ ఏరియాటర్లు ఎందుకు పెడతారో, అసలు చెరువులో దీని వల్ల యూజ్ ఏంటో తెలియాలంటే ముందు మీకు డివో గురించి అయితే తెలియాలి. డివో అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్. మన చెరువులో రొయ్యలు గాని చేపలు గాని పెంచాలంటే డివో అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రొయ్యలకు గాని చేపలకు గాని మెటబాలిక్ యాక్టివిటీ జరగాలన్నా, వాటి గ్రోత్ ప్రాపర్ గా రావాలన్నా గానీ డివో అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. డివో అనేది మన చెరువులో రెండు విధాలుగా రిలీజ్ అవుతుంది. ఒకటి నేత నుంచి వచ్చే ఫోటోసింథసిస్ ద్వారా అయితే రిలీజ్ అవుతుంది. రెండోది మనం మన చెరువులో ఫిక్స్ చేసుకునే ఏరియాటల ద్వారా అయితే రిలీజ్ అవుతుంది. ఫోటోసింథసిస్ ద్వారా ఎలా రిలీజ్ అవుతుంది అంటే, మన చెరువులో ఉన్న ఫైటోప్లాంక్టన్ అనేవి సన్లైట్ ఎనర్జీని యూజ్ చేసుకుని ఆక్సిజన్ అయితే మన చెరువులోకి రిలీజ్ చేస్తుంది. ఇంకోటి ఈ ఏరియాటర్లు అనేవి మెకానికల్ ఎనర్జీ వల్ల ఈ వీల్స్ ని వాటర్ లో బాగా రొటేట్ చేస్తుంది. ఇవి రొటేట్ అవడం వల్ల హైడ్రోజన్ మాలిక్యూల్స్ అనేవి వీక్ బాండ్స్ కాబట్టి ఈజీగా బ్రేక్ అవుతాయి. ఇవి ఎప్పుడైతే బ్రేక్ అయ్యాయో ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఆక్సిజన్ సప్లై అనేది అవుతుంది అనమాట మన చెరువులో ఈ ఏరియాటర్ల ద్వారా. ఇవి ఇంకా మన చెరువులో ఫిక్స్ చేసుకోలేదు కాబట్టి దీని టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుందో, ఒకవేళ మన చెరువులో గానీ కరెంట్ గానీ పెట్టుకోవాలనుకుంటే దానికి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఈ రోజు టోటల్ డే 7 ఇన్వెస్ట్మెంట్ వచ్చి 300 అయితే అయింది డీజిల్ కి. డే 8 వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.